మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని కూటమి సర్కార్ వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేసింది ప్రభుత్వ మెడికల్ కాలేజీల పరిరక్షణ కమిటీ. విజయవాడలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. 10 కాలేజీలను పీపీపీ విధానంలో ప్రైవేట్ సంస్థలకు అప్పగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని మండిపడ్డారు. ఈ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని, ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తి చేయాలని పరిరక్షణ కమిటీ డిమాండ్ చేసింది. పీపీపీ విధానం అమలు చేస్తే వైద్య విద్య ఖరీదై పేద మధ్యతరగతి విద్యార్థులకు నష్టం జరుగుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పలు పార్టీల ముఖ్య నేతలు, మేధావులు పాల్గొన్నారు. అభివృద్ధి గురించే ముఖ్యమంత్రి గారు మాట్లాడుతుంటారు. ఇప్పుడు ఆల వెంకటేశ్వర గారు చెప్పారు, 10 మెడికల్ కాలేజీలు 12 అంటే 10 పీపీపీ ఉన్నాయి కాకుండా ఇంకో 2 మెడికల్ కాలేజీలు ప్రారంభం కాకుండా ఉన్నాయి. 12 మెడికల్ కాలేజీలు కొన్ని వందల వేల కోట్ల రూపాయల విలువ కలిగినటువంటి జాతీయ సంపదని వృధా చేసేటువంటి హక్కు చంద్రబాబు నాయుడు గారికి ఎవరిచ్చారని అడుగుతా ఉన్నాను. అభివృద్ధి గురించి మాట్లాడే వాళ్ళు చేయాల్సిన పనేనా ఇది? అవన్నీ శిథిలమైపోతున్నాయి. 2 సంవత్సరాల నుంచి కాలేజీలు వీళ్ళు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వాటన్నిటినీ అక్కడ అభివృద్ధి ఆపేశారు. అంటే బహుశా పూర్తి చేస్తే ఇంతకుముందున్న ప్రభుత్వానికి పేరు వస్తుందని అనుకున్నారా? లేకపోతే అది ఆయన అన్నట్టుగా ప్రైవేటీకరణ చేసి మనం వదిలించుకుందాం అనుకుంటున్నారా? అంటే ప్రజలకు సంబంధించిన ముఖ్యమైన అంశం వైద్యం. ఈరోజు ఒక నిత్యావసరం విద్యా వైద్యం అనేది ఒక ఇంతకుముందు కూడు గూడు గుడ్డ అంటుండేవాళ్ళం 3. ఇప్పుడు ఆ సరసన విద్యా వైద్యం కూడా చేరే. అటువంటి ఒక ముఖ్యమైనటువంటిది అనేక మంది అప్పులు పాలు కావటానికి, ఆత్మహత్యలు చేసుకోవటానికి, చనిపోవటానికి, ఆయు పరిమాణాలు పడిపోవటానికి, చిన్నపిల్లల మరణాలకి, వీటన్నిటికీ కారణమైనటువంటి ఈరోజు వైద్య రంగం ప్రైవేటీకరించి ఆల్రెడీ కార్పొరేట్ వైద్యం వచ్చేసి ప్రజలకు దూరం అయిపోయింది. ఎవరన్నా తలనొప్పి వచ్చినా మందులు వేసుకోవడానికి భయపడుతున్నటువంటి పరిస్థితి వచ్చింది. అలాంటిది ప్రభుత్వ రంగంలో ఈ 10 మెడికల్ కాలేజీలు, ఆసుపత్రులు వస్తే ఎంతో ఉపయోగకరంగా సామాన్య ప్రజలకి మనం చాలా చోట్ల చూసి అన్నీ కూడా వెనకబడిన ప్రాంతాల్లో ఉన్నాయి. 1-2 కాలేజీలు తప్ప అత్యధిక కాలేజీలు మన పేదవాళ్ళకి అందుబాటులో ఉంటాయి. 10 మెడికల్ కాలేజీలు జరిగే ప్రాంతాల్లో ప్రతి చోట 50 నుంచి 60 ఎకరాల భూసేకరణ జరిగింది ఆల్రెడీ. 10 మెడికల్ కాలేజీ కలిపి సుమారు ఒక 600 ఎకరాలు. కాబట్టి మెడికల్ కాలేజీ ప్రభుత్వం రంగంలో వస్తే పిల్లలకు లాభం, నీట్ ఎగ్జామ్ ద్వారా సీట్లు వస్తాయి. రెండోది, ఆసుపత్రి నిర్మాణం జరిగితే పేద ప్రజలకు లాభం. మూడోది, వెనుకబడిన ప్రాంతాలు లాభపడతాయి. ఇన్ని ఉంటే కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ఏర్పడంగానే చేసిన నిర్ణయాల్లో ఒకటి, మేము ఈ మెడికల్ కాలేజీలన్నీ పీపీపీ పద్ధతిలో నిర్మాణం చేస్తాం. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అంటే ఏంటి? సొమ్ము ఒకటిది, సోకు ఒకటి, తెలుగులో సామెత మీ అందరికీ తెలుసు. భూములన్నీ ప్రభుత్వం ఇస్తుంది, సౌకర్యాలన్నీ ప్రభుత్వం ఇస్తుంది. దాని నిర్వహణ ప్రైవేట్ వాడికి అప్పచెప్తాం, దానికి వచ్చే ఆదాయం ప్రైవేట్ వాడికి అప్పచెప్తాం. ఇది కదా మనకు తెలిసిన విషయం. కాబట్టి ఆయన కొత్త కొత్త సిద్ధాంతాలు చాలా పెడుతున్నాడు. మొన్నటిదాకా 3 పీలే వాడాడు, ఇప్పుడు 4వ పీ కూడా చేర్చాడు. పీపీపీపీ అని 4 పీలు. అంటే పేదవాళ్ళందరినీ ఉద్ధరించాలా, సమాజంలో డబ్బున్న వాళ్ళు అందరూ. ఈ భూమి మీద చాలామంది చెప్పారు ఈ విషయం, ఎక్కడా కూడా జరగలే. ప్రభుత్వ మెడికల్ కళాశాలల పరిరక్షణ కమిటీ గత కాలంగా అనేక ఉద్యమాలు నిర్వహించింది. ప్రత్యక్ష పోరాటానికి సిద్ధపడినటువంటి నేపథ్యంలో ఎవరూ కూడా ముందుకు రానటువంటి పరిస్థితి. బెడ్స్ కాల్ఫర్ చేసే ఒక్క కళాశాలకు మాత్రమే బెడ్స్ వచ్చినాయి. ఇప్పుడు అది కూడా స్టాఫ్ మెంబర్, అది కూడా తర్వాత ఫేక్ అనేటువంటిది తెలియదు. ప్రతిపక్ష పార్టీలన్నీ కూడా ఘోషించినాయి. దానిలో భాగంగానే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా తీవ్ర స్థాయిలోనే మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ పట్ల తీవ్రమైనటువంటి స్పందన రావటం, దానివల్ల ఒక రకంగా బిడ్స్ వేయడానికి ఎవరు కూడా సాహసించినటువంటి పరిస్థితి లేదు. ఇది వాస్తవం. ప్రభుత్వమే అన్ని విధాలుగా సౌకర్యాలు కలగజేసి వేలాది లక్షలాది ఎకరాలు ముట్టబెట్టి వాళ్ళకి కట్టబెట్టి అనేక సౌకర్యాలను కలగజేస్తున్నది. ఎవరికి అది ఉపయోగం? జిల్లాకు ఒక మెడికల్ కళాశాలని చెప్పి ప్రభుత్వం మంజూరు చేసిన తర్వాత దాన్ని నిర్వీర్యం చేసేటువంటి అధికారం చంద్రబాబు నాయుడుకి ఎవరిచ్చారు, యువగల నాయకుడు లోకేష్కి ఎవరిచ్చారని చెప్పేసి అడుగుతున్నారు.